హాయ్ ఫౌండర్స్, విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా జూలై 15, 2026 వెడ్నెస్డే శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ఈరోజు మనం ఒక మంచి కంటెంట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది ఈరోజు ఇప్పుడు జరగబోతున్నటువంటి ప్రక్రియ ఏదైతే మనకి ఇప్పుడు నెక్స్ట్ జరగబోతోందో ఆ ప్రక్రియలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగం ఆల్రెడీ మనం చూసేసాం. మన victoryWithAsh.com వెబ్సైట్ ద్వారా మనం వి లెర్నింగ్, వి ప్లానర్ ఈ రెండు కూడా మనకి ఆప్షనల్స్ అనేవి మనకు అక్కడ చూపిస్తున్నాయి. హోల్డ్లో ఉన్నాయి, హిడన్లో ఉన్నాయి. వాటిని మనం ఎప్పుడైతే యాష్ గారు ఫోర్స్ ఇస్తారో ఆ రోజు నుంచి మనకి ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతుందని అర్థం. ఈలోపు మనకు ఒక పాపప్ షేప్లో మనకి ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఏమైనా రాగలగొచ్చు. బట్ ఏది ఏమైనా ఫ్రెండ్స్, మీ అందరికీ చెప్తున్నాను, ఏది ఏమైనా దయచేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు మీరు గోప్యంగా ఉంచుకోండి. ఎటువంటి ఆర్భాటాలు చేయడానికి ముందుకు వెళ్ళొద్దండి దయచేసి. ఎంత నిశ్శబ్దంగా ఉంటే మనం అంత అద్భుతంగా ఉండగలుగుతాం, సిస్టమ్ అంత అద్భుతంగా విస్తరిస్తుంది. దయచేసి ఎటువంటి ఆటంకాలు వచ్చే అవకాశాన్ని మనమే కల్పించకూడదు. ఇది గుర్తుంచండి. ఎందుకంటే ప్యూర్లీ మనం లీగల్ గా ముందుకెళ్తున్నాం, చట్టరీత్యా ముందుకెళ్తున్నాం, చట్టాన్ని గౌరవిస్తున్నాను నేనని చెప్పి యాష్ గారు ఎప్పుడు అన్నారు. కాబట్టి చట్టానికి కట్టుబడి ప్రతి ఒక్క కంట్రీలో కూడా ఈ వి లెర్నింగ్, వి ప్లానర్ అనేది మన వెబ్సైట్ ద్వారా దాదాపుగా ఇప్పటికే నమోదైనటువంటి 10 లక్షల మంది మన ఆన్ బోర్డ్ మెంబర్స్ కి ఈ అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. ఏ విధంగా ఇవ్వబోతున్నారు, ఎక్కడి నుంచి ఇవ్వబోతున్నారు, ఎలా ఇవ్వబోతున్నారు, ఆఫ్లైన్ లో ఇవ్వబోతున్నారా, ఆన్లైన్ లో ఇవ్వబోతున్నారా, ఎలా ఇవ్వబోతున్నారు, ఎలా ఉండబోతోంది, అందులో ఏ అంశాలు ఉంటాయి, అన్ని విషయాలు కూడా మనకు వాళ్ళు నేర్పుతారు. ప్రతి ఒక్కటి కూడా మనం వాటిని చూసుకుని జాగ్రత్తగా ప్రతి అడుగు వేద్దాం. దానికి సంబంధించినటువంటి ఒక కంటెంటే మనకు బిల్ మస్ట్ గారు నిన్నటి రోజు మనకి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క కంటెంట్ ని మీరు పూర్తిగా అర్థం చేసుకున్నట్టయితే రియల్లీ మనం లైఫ్ లో టర్నింగ్ పాయింట్ వచ్చినట్టేనండి. ఎవరైతే ఇటువంటి అంశాలని ఖచ్చితంగా పాటిస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళ యొక్క అకౌంట్ ఐడికి కానీ, వాళ్ళకు ఒక లైఫ్కి కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు దరిదాపులు కూడా రావండి. ఎందుకంటే అటువంటి మెసేజ్ కంటెంట్ ని మనకి ఆల్రెడీ నిన్నటి రోజే మనకు బిల్ మాస్టర్ గారు ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజే మనకు నైట్ కూడా వి లెర్నింగ్ అండ్ వి ప్లానర్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు అంశాలు జరుగుతున్నాయండి, మన మంచి కోసమే జరుగుతున్నాయి. వాళ్ళకి ముందుగానే అన్ని విషయాలు కూడా వాళ్ళు చూసి మనకు జాగ్రత్తగా చెప్తూ ఉంటారు. మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పి చెప్తుంటారు. కాబట్టి అటువంటి విషయాల్ని మనం జాగ్రత్తగా పాటిస్తే మనకు చాలా మంచిది, రైట్? కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కంటెంట్, బిల్ మాస్టర్ గారు ఏదైతే కంటెంట్ పంపించారో నిన్నటి రోజు, దాని గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దాం. చాలా అద్భుతమైనటువంటి కంటెంట్. చాలా మంది ఇది చూసుంటారు, కానీ చూడనట్టు ఉంటారు, అర్థమైనట్టు కానట్టు ఉంటారు. ఎందుకంటే నాకు తెలుసండి, మనం ఎప్పుడైతే ఈ గ్రూప్ లోనే కాదండి, ప్రతి ఒక్క గ్రూప్ లో కూడా ప్రతి ఒక్క అడ్మిన్ కూడా వాళ్ళ యొక్క సొంత విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి వ్యక్తిగతంగా కూడా యూజ్ చేసుకోకుండా పూర్తిగా మా ఆన్ బోర్డ్ మెంబర్స్ బాగుండాలి, మా ఫౌండర్లు బాగుండాలి అని చెప్పేసి వాళ్ళు ఎంతో కష్టపడి సేకరించినటువంటి విషయాల్ని వాళ్ళు నీట్గా ఇమేజెస్ ని అన్నిటిని కూడా మీకు అందిస్తున్నారు, మెసేజెస్ అన్ని కూడా అందిస్తున్నారు. ఇటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా ప్రతిరోజు వస్తూ ఉన్నాయి. బట్ ఈ గ్రూపులో ఉన్నటువంటి విషయాల్ని మీరు అనేదానికంటే మనలో నాకు తెలిసి దాదాపుగా ఒక 90% యాక్సెప్ట్ చేస్తున్నారండి. 90% యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆ 10% ఉన్నారు చూసారా, వాళ్ళు అసలు చూసుంటారు. ఈ 90%లో కూడా ఏమైపోతుందంటే దాదాపుగా 50% మెంబర్స్ ఊరికే చదివేస్తున్నారు. అంటే అలాగా చదివేస్తున్నారు. ఏదో మెసేజ్ పెట్టారు, ఏదో ఇమేజ్ పెట్టారు, చదివేశాం, అందులో డబ్బుల విషయం లేదు కదా, వద్దు, మాకు అవసరం లేదు, చదివేస్తున్నారు, పేజ్ తిప్పేస్తున్నారు. ఏం అర్థమవుతుందండి? వాళ్ళు ప్రతి ఒక్క కంటెంట్, ప్రతి ఒక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్ కూడా, ప్రతి ఒక్క సమాచారాన్ని, సారాంశాలను అన్నింటినీ కూడా మనకి నీట్గా వలిచి ఇస్తున్నారు. ఒక్కొక్కళ్ళే. క్రిస్ జాన్సన్ గారు ఒక స్టైల్లో పెడుతున్నారు, బిల్ మస్ట్ గారు ఒక స్టైల్లో పెడుతున్నారు, జాన్ వైట్ గారు అతని స్టైల్లో అతను పెడుతున్నారు, జూలీ మ్యామ్ ఒక రకంగా పెడుతున్నారు, తర్వాత కొలిన్స్ మానా అతను ఒక రకంగా పెడుతున్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు పెట్టే ఆ కంటెంట్స్ మనకి చాలా విలువైనవి, మనకి అవసరమయ్యేటివి. కాబట్టి అటువంటి విషయాల్ని మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా జాగ్రత్తగా దాన్ని
చూసి చదివి విని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత, కనీస బాధ్యత మనకుంది. ఎందుకంటే ఇది మన వ్యవస్థ. విక్టరీ విత్ యాష్ అంటే అది మన వ్యవస్థ. గుర్తుపెట్టుకోండి. యాష్ ముఫారా గారు మన ఫ్యామిలీ మెంబర్. నిజం చెప్తున్నానండి. గ్లోబల్ మైండ్ సెట్ మెంటార్స్ వాళ్ళు మన ఫ్యామిలీ పెద్దలు. గౌరవించాలి. వాళ్ళు ఇచ్చేటువంటి కంటెంట్స్కి మనం గౌరవించాలి. గ్రూప్ అడ్మిన్స్, ఎస్ రియలీ మనకి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి వ్యక్తులు, వాళ్ళకు కూడా చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవంగా చూడాలి. వాళ్ళు మన కోసమే పాట పడుతున్నారు. అడ్మిన్స్ అందరూ కూడా మీకు అర్థమయ్యే రీతిలో అన్ని రకాలుగా వాళ్ళు చేరవేస్తున్నారు. చూడటం, చూడకపోవటం, అర్థం చేసుకోవడం, చేసుకోకపోవటం అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. కానీ చెప్పాల్సిన బాధ్యత, అవసరం ఉంది కాబట్టే ఇప్పుడు మంచి క్షణాలు మొదలవుతున్నాయి. కాబట్టే ఆల్రెడీ ఆ వేవ్స్ మనకి మొదలయ్యాయి. కాబట్టి ఇటువంటి సిచ్యుయేషన్లో మనం ఇటువంటి కంటెంట్ని మనం గుర్తు చేసి మరీ చెప్పకపోతే చాలా నష్టపోతారు మన ఆన్ బోర్డ్ మెంబర్స్ అని చెప్పేసే ఈరోజు ఈ కంటెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ యొక్క కంటెంట్ని మీకు మన తెలుగు వాడుక భాషలో సులువుగా ఉండే రీతిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ యొక్క ఆడియో టాపిక్. రైట్. డోంట్ నీడ్ టు బి లౌడ్ టు షో అవర్ సక్సెస్. బిల్ మస్ట్ గారు చెప్పినటువంటి అంశం. అంటే మన విజయాన్ని చాటుకోవడానికి మనం గట్టిగా అరవాల్సిన అవసరం లేదు అంటున్నారు బిల్ మస్ట్ గారు. మన విజయాన్ని చాటుకోవడానికి మనం గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. కష్టార్జితం యొక్క ఫలితాలు ఆత్మకు ప్రశాంతతను ఇవ్వనివ్వండి. ఓకే రైట్. కష్టార్జితం యొక్క ఫలితాలు ఆత్మకు ప్రశాంతతను ఇవ్వనివ్వండి. గట్టిగా కేకలు వేయాల్సిన అవసరం లేదు. గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం గ్లాసును పైకెత్తుతున్నాం, విజయోత్సవం జరుపుకుంటున్నాం. కానీ సముద్రం వైపు నిలకడగా ప్రవహించే నదిలాగా నెమ్మదిగా చేస్తున్నాం. మనం గ్లాసును పైకెత్తుతున్నాం, విజయోత్సవం జరుపుకుంటున్నాం. కానీ సముద్రం వైపు నిలకడగా ప్రవహించే నదిలాగా నెమ్మదిగా చేస్తున్నాం. నిశ్శబ్దంగా ఉండే చెట్లకే వేర్లు లోతుగా ఉంటాయని నీకు తెలుసు కదా. అవును, మన విజయాన్ని చాటుకోవడానికి మనం గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. వారు చేసే శబ్దాన్ని బట్టి తమ విజయాన్ని కొలుచుకుంటారు. కానీ నేను పొందే ప్రశాంతతను బట్టి నా విజయాన్ని కొలుస్తాను. నా కొట్టం, ధాన్యపు కొట్టు నిండుగా ఉంది. నా కొట్టం అంటే ధాన్యపు కొట్టం నిండుగా ఉంది. నా వ్యాపార లెక్కలు లాభాల్లో ఉన్నాయి. ఎంత మంచి వర్డ్ అండి ఇది. ఇది మీ అందరికీ ఇష్టమైన వర్డే, అందుకే మరీ చెప్తున్నా. నా కొట్టం అంటే ధాన్యపు కొట్టు నిండుగా ఉంది. నా వ్యాపార లెక్కలు లాభాల్లో ఉన్నాయి. పల్లెటూరి దారిలో చల్లని ద్వీపపు గాలి వీస్తోంది. నేను ఇక్కడికి వచ్చానని ఈ ప్రపంచానికి చెప్పడానికి నాకు మెగాఫోన్ అవసరం లేదు. ఆ భగవంతుడి ఆశీస్సులు నా కలని సజీవంగా ఉంచినప్పుడు వేరే ఏది అవసరం లేదు. నిండుకుండా తొణకదు, అది అలా స్థిరంగా ఉంటుంది. అందుకే నా విజయాన్ని ఒక నిశ్శబ్ద వీక్షణతో స్వీకరిస్తాను.